అహల్య ఇంట్లో లేకపోవడంతో తన భర్త చాలా కంగారు పడుతూ ఉంటాడు. అవంతికని అడిగితే తను శివాలయంకి వెళ్ళింది అని చెప్తూ ఉంటుంది. నానమ్మ అహల్య ప్రెగ్నెంట్ కదా, తనని ఒకరిని ఎలా పంపావు అని అవంతికకి తిడుతూ ఉంటుంది. వారసుడిని కనబోయే అమ్మాయి ఇంత కేర్లెస్గా ఎలా ఉంటుంది అని కంగారు పడతారు. ఇంకోవైపు రౌడీలు శ్రావ్యని కొట్టి దూరంగా పెడతారు. అయితే అహల్య శ్రావ్యని కాపాడుకోవడానికి వెళ్ళి చాలా దూరం పరిగెత్తుతూ ఉంటుంది. శ్రావ్య కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని, తనని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని అహల్య చాలా కష్టపడుతూ ఉంటుంది. యామిని మరియు తన కూతురి వేసిన ప్లాన్ ప్రకారమే ఇదంతా జరుగుతుంది. అహల్య ప్రెగ్నెంట్ కదా, ఇంత దూరం పరిగెత్తితే తను కడుపులో బిడ్డ చచ్చిపోతుంది. అప్పుడు నానమ్మ తనని ఇంట్లో నుండి గెంతేస్తుంది అని యామిని తన ప్లాన్ చెప్తూ ఉంటుంది. అయితే అహల్య నిండు గర్భిణి అయినా కూడా రక్తం ఓడుతున్న శ్రావ్యని ఒక తప్పుడు బండి మీద హాస్పిటల్కి తీసుకుపోతుంది. దారిలో కొంతమంది సాయంతో తనని తప్పుకుంటూ. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.